అమ్మ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఈ రోజున అంటే పెన్షన్ల విధానం కానీ లేదా రేపు పండగ తర్వాత గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా ఇస్తానంటున్నాడు. ఆయన చెప్పినట్టు చేస్తాడంటావా? ఎలా ఉంది పరిపాలన? ఎలా ఉంది? చేస్తారండి, గ్యారంటీగా చేస్తారు. ఎందుకు చేయరండి? అన్ని కష్టాలు సుఖాలు అన్నీ తెలిసిన ఆయన పెద్ద వయసు వచ్చినా జనాలకు సేవ చేయాలని వచ్చారు. ఆయన చేస్తున్నారు. ఏమండి, డబ్బు కోసం ఆశపడితే మేలు జరగదండి. ఆయన చేయాల్సినవన్నీ నిదానంగా చేస్తాడు. ఈ ఉప్పిన ఇవన్నీ రాకుండా ఉంటే ఇంకా బాగుండేది. ఈ బజార్లో పనులు లేవని మాకు కూడా పంపించారండి. బియ్యం పంపించారు, కందిపప్పు పంపించారు, పాలు పంపించారు, గర్భిణీ స్త్రీలకు మందులు పంపించారు, మరి నూడిల్స్ ప్యాకెట్లు పంపించారు, బంగాళదుంపలు పంపించారు, టమాటాలు పంపించారు, ఉల్లిపాయలు పంపించారు. ఆ 10 రోజులు మాకు ఇవ్వని ఇల్లు లేదండి, అందరికి ఇచ్చారు. ఇప్పుడు సాయం అనేది ఆ టైంలో మనం 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 ఎన్నుకున్న వ్యక్తి లేదా నాయకుడు ఎంత అండగా ఉన్నాడు అనేదే కదమ్మా చూస్తారు జనాలు. అంతేగాని ఉన్నాడు కదండి, తండ్రి కన్నా ఎక్కువగా చూసుకుంటున్నాడు కదా. మరి జగన్ గారు పక్క నుంచి రాళ్ళు వేసుకొనియండి, వేసుకొనియండి. ఏ రా వేసుకున్నా అప్పుడు అంత కష్టాల్లో ఉన్నారు, వచ్చి చూసుకొని వెళ్ళాడే కానీ పోనీ బుడమేరకి సాయం చేయొచ్చుగా, ఆయనకి హెల్ప్ చేయొచ్చుగా. ఆయన ఏమంటున్నాడు ఫస్ట్ నుంచి, నువ్వు బయటికి వెళ్ళిపోవద్దు, మాకు సాయంగా ఉండు, నువ్వు బయటికి వెళ్ళిపోవద్దు, నువ్వు కూడా నాయకుడివే, మాకు హెల్ప్ చేయి, మాకు హెల్ప్ చేయి, నిన్ను తీసేసింది ఏమీ లేదు కదా. ఆయన ఒక్క మాటే చెప్పాడు. నిజంగా తీసేసేవాడే అయితే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన మొదట్లోనే ఆ ప్రజావేదిక కూల్ చేసినట్టు లేకపోతే అక్రమంగా కేసులు పెట్టి అరెస్టులు చేసినట్టు ఇవన్నీ చేయాలి కదమ్మా. ఆయన అట్లా ఏమన్నా కక్షపూరితంగా చేస్తున్నాడు? మరి చూడండి, ఆయన్ని 30 రోజుల పైన 40 రోజుల దాకా జైల్లో పెట్టించాడు. ఆయన చెయ్యాలి, కక్ష కట్టినోడు అయితే ఈయన కూడా జైల్లో పెట్టించేవాడుగా ఎక్కిన 4 రోజులకే. మరి ఇన్ని రోజుల వరకు ఆయన జోలికి వెళ్ళాడా? ప్రజల గురించి ఆలోచిస్తున్నాడు, అందరి గురించి ఆలోచిస్తున్నాడు. సో ఆయన చెప్పినట్టుగా అన్ని పథకాలు చేయగలుగుతాడంట. ఈ రోజున ఈ పెన్షన్లు టైం ఇవ్వాలండి, కొంచెం టైం ఇవ్వాలి. ప్రజలు అనేవాళ్ళు కొంచెం టైం ఇస్తే ఆయన అన్ని చేస్తాడండి, గ్యారంటీగా చేస్తాడు. ఉద్యోగాలు కానీ ఏదైనా ఇటువైపు అంటే చిన్న చిన్న కుర్రోళ్ళు గంజాయికి లేకపోతే మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి ఎలా పడితే అలా ఉన్నారు, లేరని అంటలా. మా బజార్లో కూడా నైట్ మాకు నిద్రలు ఉండవు. ఎమ్మెల్యే గారికి ఒక్క ఫోన్ చేస్తే అలాగా పోలీసు వాళ్ళు ఎన్ని రౌండ్లు తిప్పుతున్నారు మాకు. ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారు తెలిసిన కాడ నుంచి ఈ బజార్లో పోలీసు వాళ్ళని ఆ మూలకి ఇద్దరిని ఈ మూలకి ఇద్దరిని పంపిస్తున్నారు. ఇప్పుడు కొంచెం ఎవరికైనా ఇబ్బంది అనేది ఉంటుంది కదా, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా బయట తిరగాలంటే ఇబ్బంది. బాగానే ఉందండి.